చెప్తారా? ఓకే. ఎండలో నిప్పులు చెరగతున్నాయి. ఎండల్లో బయటికి రావాలంటే పొద్దున్నే లేచి బయటికి రావాలంటే ఎండ బెట్ట కొడుతుందని అసలు ఎండ వస్తుందా, పైన నుంచి నిప్పులు ఏం కక్కుతున్నాయి, ఏం అర్థం అవట్లే. చూడు ఎలా ఉన్నాను, నీలాగా ఉన్నా చూడు, ఎలా ఉన్నాయి చూడు, ఏంది కళ్ళ చూడు. ఎవరు దీని మొత్తానికి కారణం? ఎండలో తిరగడం వల్లే, ఎండలో కూలి పనులు చేయడం వల్ల ఇట్టైన పరిస్థితి చూడా. దయచేసి మీరు కూడా ఏం చేయాలంటే ఎండలో ఈ పాపలాగా గ్లామర్గా ఉండాలంటే మీరందరూ ఏసీలు పెట్టించుకోవాలి. రోజుకు ఒక 10-15 సార్లు స్నానం చేయాలి. అరగంట ఒకసారి స్నానం చేయాలి, లేదా గంట కన్నా స్నానం చేయి. కొత్త బట్టలు వేసుకో, సబ్బు కూడా పెట్టాలి. బట్టల సోపు వాడు, బాడీ సోప్ వాడు, లేదా ఏదైనా పౌడర్ వాడు, సర్ఫ్ ఎక్సల్ వాడు, ఏదైనా వాడు, తెల్లగా అయిపోతారు. ఇంకోటి ఏంటంటే గొడుగులు వేసుకోండి. గొడుక్కి ఏసీ అన్న ఫ్యాన్ అన్న, అవును కదా, ఆ గొడుక్కి ఏసీ వేసుకోవాలి, ఫ్యాన్ వేసుకోవాలి. ఇంకా ఏమన్నా పరిస్థితి బాగుండాలి ఏం చేయాలంటే ప్రతి కారులో ఏసీ ఉండాలి, ప్రతి ట్రాక్టర్లో ఏసీ ఉండాలి, ప్రతి ఆటోలో ఏసీ ఉండాలి, ప్రతి బస్సులో ఏసీ ఉండాలి, ప్రతి బైక్లో ఏసీ ఉండాలా. ఉన్నాయి లేదా నిజంగా ప్రతి బైక్కి ఏసీ ఉంది. ఇప్పుడు ఎట్లేసి ఉంటుంది కదా, ఎట్లా ఉంటుంది. ఫ్యాన్ వేసుకో, ఏసీ వేసుకో, ఏ పనైనా కానీ ఇది ఎండలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే నీళ్లు బాగా తాగండి. కొంతమంది థమ్సప్ అన్న, స్ప్రైటో, బీరు, ఎంసీఓ, తలకాయో ఏదో మన స్థాయి తగ్గట్టు కళ్ళు తాగు. కళ్ళు ఇక్కడే ఉన్నాయి. సీసా 30 రూపాయలే తక్కువ, కాబట్టి కళ్ళు తాగండి బాగా. మనలాంటి వాళ్ళు కళ్ళు తాగండి. ఎవరైనా పరిస్థితి బాగున్న వాళ్ళు అన్నలాంటి వాళ్ళు అయితే బీరు తాగండి, మందు తాగండి, గంజే తక్కువ, నాటు సారా తక్కువ, ఏమైనా తక్కువ. కానీ ఎండ నుంచి బయటపడు, ఎండల్లో తిరగండి. ఐపీఎల్ చూసి నేను కూడా ధోనిలాగా 6 కొట్టాలని, విరాట్ కోహ్లీలాగా, రోహిత్ శర్మలాగా ఆడాలని దయచేసి ఎండల్లో పోయి ఆడకండి. వీలైతే మీరే గ్రౌండ్లో లైట్లు వేసుకోండి, లేదా మీ ఇంట్లో ఆడండి. ఆ గ్రౌండ్లో కూడా ఏసీయో ఫ్యాన్లు వేసుకొని ఆడండి. ఫైనల్ చెప్పేది అది. కానీ అందరూ మందు తాగండి. ఈ ఎండల్లో ఉన్న కనీసం బీర్లు తాగండి, మందు కొట్టండి, అలవాటు చేసుకోండి. ఫ్రీయే కదా, మందు ఫ్రీయే కదా. ఏమైనా వైన్ షాప్కి వెళ్ళి నాకు వేడి చేసింది ఒక క్వార్టర్ ఇస్తాడైనా, అవును పాప బాతో ఏముంది, అవును అన్న పరిస్థితి బాగాలేదు, మందు తాగడం డబ్బులు ఏమని అడుగు. అవును పాప నువ్వు చెప్పలేం కదా, ట్రై చేస్తే కదా అర్థం అవుతుంది. ట్రై చెయ్యి, అదే అక్కడ చెప్పేది, ట్రై చేయి, ప్రయత్నం చెయ్యి. నేను ఉన్న సినిమా ఫీల్డ్లో నువ్వు పని రావాలి అంటారు అందరూ, కానీ నేను మా అన్న కదా ప్రయత్నం ట్రై చేస్తూనే ఉంటా. నువ్వు అంతే ట్రై చెయ్యి. నువ్వు కూడా అక్కడ వైన్ షాప్ కడుపు ఒక బీర్ అన్నాడు కాస్త ఎండ వేడి అనుకో, ఒంట్లో బాగా ఇస్తాను నీకు ఫ్రీగా. కాబట్టి అందరూ బీరులు తాగండి, మందు తాగండి, కళ్ళు తాగండి. మీకు ఏం కావాలో ఏమేమి కావాలో తాగిட்டு అంతే. ఓకేనా? రైట్.